ఈ కమిటీ తాలూకు ఆవశ్యకతని చెప్పడానికి మనందరి దగ్గరికి వాళ్ళు వచ్చారు కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం చేసుకున్నాం. ఇక మన మండలానికి వస్తే ఇవాళ భీమిలి నియోజకవర్గంలో ఒక బలమైన నాయకత్వం ఉన్న మండలం. నేను సంవత్సర కాలం పాటు ఒక సంవత్సర కాలం అయింది నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనౌన్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోమని చెప్పిందారు. సాధారణంగా ఆహ్వానించి నన్ను ఈ రోజు వరకు గుడ్డల్లో పెట్టుకొని నేను సమన్వయకర్తగా కాదు, నేను ఒక సోదరులాగా చూస్తున్నావు, నువ్వు తప్పకుండా నియోజకవర్గంలో ఉండాలి, నువ్వు మా అందరికీ సేవలు అందించాలి, ఖచ్చితంగా నిన్ను మా నాయకుడిగా గుర్తిస్తున్నావు అని చెప్పి నన్ను చెప్పినందుకు మళ్ళీ ప్రత్యేకించి భీమిలి నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరందరూ కూడా ఇబ్బందులు పడిన ప్రాంతం, అనేక కష్టాలు పడి పార్టీ కోసం అవేర్నెస్లు, ఎందుకంటే ఇక్కడ చాలా మంది బంధువర్గం ఉన్నారు, నాకు ఎప్పుడు పక్కనే ఉంటాం, అనేక సందర్భాలు చెప్తా ఉంటారు కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా. కానీ రాబోయే రోజులు ఒకటే మాట ఇస్తా ఉన్నాను, మిమ్మల్ని అందరినీ గుళ్ళల్లో పెట్టుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే నన్ను ఆదరించారో, నన్ను గౌరవించారో, ఖచ్చితంగా ఆ గౌరవ ఆధారంతో మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ కూడా మీరు తల వంచగల విధంగా, ఎక్కడ కూడా తలెత్తుకునే విధంగా